రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉంటాయి ఫోన్‌లో ట్యాపింగు. కానీ అది ఎవరు చేస్తున్నారు అనేటువంటిది చెప్పాలి ఆళ్ళకు అనేటువంటిది చేస్తారు. అది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ట్రాయ్ యొక్క పర్మిషన్‌తో లేదంటే శాంతి భద్రతలు, దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంలో ఎవరు చేస్తున్నాయనేది హైకోర్టు అయితే హైకోర్టు ముందు, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు ముందు ఇచ్చేయి ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. చేయాల్సి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎవరో ఒక ఉగ్రవాది దాచుకున్నాడు. ఆ ఉగ్రవాది వివరాలు మీలాగా డిస్క్లోజ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి కోర్టుకు చెప్పే చేస్తారు. ఎవరికి చెప్పనీయకుండా చేసినాయి కదా మేము బయట పెట్టింది ఇప్పుడు ఈ సిట్ చేసింది. గత 10 సంవత్సరాలు జరిగిన విధ్వంసాలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ ఇక్కడ తీసుకురావడం వల్ల మేమేదో డిఫెన్సివ్ మెకానిజం బాగానే పర్ఫెక్ట్గానే చేస్తున్నాం అనుకున్నా కూడా ఇలాంటి పనికిరాని దొంగలను ఎందుకు కాపలా కాస్తున్నారు మీరు? నేను ప్రవీణ్ అనేది అది. నీ క్రెడిబిలిటీ ఉన్నది. గతంలో ఒక సామాజిక ఉద్యమాల నుంచి ఇట్లా రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోకు. వీళ్ళు ఎవరినైనా వాడుకుంటారు. మొదట ఆలి నరేంద్ర గారి నుంచి, కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఈ విజయశాంతి అయినా లేకపోతే వాడుకొని వదిలేయడం వాళ్ళ యొక్క లక్షణం. ఇప్పుడు మిమ్మల్ని కనీసం మీకు పదవి కూడా రాకుండా ఇప్పుడు వీళ్ళ గాయల పడి ఇప్పుడు అంతో ఇంతో ఆత్మగౌరవంతో ఆత్మగౌరవ ఉద్యమాల నుంచి వచ్చినప్పుడు నీ పరువు ఎందుకు తీసుకుంటావని నేను ఇంత స్మూదెన్గా మనోనికి చెప్పేది అది. క్రెడిబిలిటీ ఎప్పుడు కూడా సమాజం హితం కొరకు చేయాలి. వీళ్ళు జైలు పక్షులు వాళ్ళు. భవిష్యత్తులో ఏ ఒక్కరైనా ఆరోపణలు ఎదుర్కోకుండా ఉన్నారా వాళ్ళు? నలుగురికి నలుగురు. నీకేమా కర్మ పట్టింది?